లడ్డు కావాలా నాయనా? ఎప్పుడైతే నవ్వించామో సూర్యాభాయ్ ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్. ఎంఎస్ గారు మీరు డంకార్డ్ క్యారెక్టర్ బాగా చేస్తారండి, చేయండి అంటుంటారు. నాకే సిగ్గేస్తుంది. ఏంటండి వీడు బిల్లు నేను కడతాను అని కూడా చేస్తాడేంటి? ఇంత పుట్టోళ్ళు అన్ని డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారంటే ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. నా తెలుగు ప్రజల హృదయాల్లో ఐఎమ్ బిజీ. నా యాక్షన్ తోటి నా ప్రజలు కూడా బిజీ. ఈ సంక్రాంతిని మీరు అందరూ సున్నుండలతోటి అరిసెలతోటి చక్కగా జరుపుకుంటారని. నమస్కారం. ముందుగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. మరెవరో తెలుసుకోవాలనుందా? తాగుబోతు పాత్రలకు పెట్టింది పేరు. అలా అని తాగుబోతు పాత్రలకే పరిమితం అయిపోలేదు. సపోర్టింగ్ రోల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక దర్శకుడుగా కూడా మనందరినీ ఎంతో అలరిస్తున్న ఎంఎస్ నారాయణ గారు. మరి ఈ పండుగ సందర్భంగా వారిని కలుసుకొని బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం రండి. నమస్కారం సార్. నమస్తే. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇలాగో మనం పండగ సందర్భంగా కలిసాం కాబట్టి ముందుగా మీ చిన్నతనంలో ఈ పండుగని ఎలా జరుపుకునేవారో దాని గురించి చెప్పండి. చిన్నతనంలో దాదాపు అందరు చిన్నపిల్లలు ఒకలాగా జరుపుకుంటారు. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు మనకి ఇచ్చినటువంటి ట్రెడిషన్ని ఫాలో చేస్తాం మనం. జనరల్గా అప్పుడు నేనైతే ఏంటంటే సంక్రాంతి ఇంకా 10 రోజులు ఉందనగా మా అమ్మ కూడానే ఉండేవాడిని. మా అమ్మ ఏం చేసేదంటే అరిసెలు చేయటం కోసం ఆ బెల్లం అది ఉడకబెట్టి అరిసెలకి పాకం పట్టడం, సున్నుండలు చేయటం, చిమ్మిలి ఉండలు చేయటం, పోకుండలు అని ఉంటాయి బెల్లంతో చేసి అవి చేయటం, ఇవన్నీ చేసి అప్పుడు మట్టి కుండలు ఉండేవి మా ఇంట్లో, బాణలు, వాటిలో నిల్వ చేసేవాళ్ళం అనమాట. సంక్రాంతి వెళ్ళిపోయినటువంటి 2-3 నెలలు కూడా అరిసెలు సున్నుండలు ఎప్పుడు నిల్వ ఉండేవి మా ఇంట్లో. అవి చేయటానికి మా అమ్మకి బెస్ట్ అసిస్టెంట్ నేనే. ఎప్పుడు అమ్మ కూడా ఉండేవాడిని. ఓకే. సో ఆ విధంగా మీకు పిండి వంటల్లో కూడా చక్కటి ప్రావీణ్యం ఉందనే చెప్పుకోవాలి మరి. అవును, పిండి వంటలు తినటం కంటే కూడా చేయటంలో ఎక్కువ ప్రావీణ్యత ఉంది. ఎందుకంటే చిన్నతనమే మా అమ్మ కూడా నేను నేర్చుకున్నాను, చూశాను. పుట్టి పెరిగిందంతా మీరు ఆంధ్రాలో కదా, మరి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చేసారు? పుట్టి పెరిగిందంతా ఆంధ్రాలో ఒక పక్క పల్లెటూరులో. ఆ పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటికీ. ఆ పల్లెల్లో జన్మించి ఆ చెట్లు ఎక్కుతూ, ఆ కాలువలు ఈత్తూ, ఆ చెరువులో ఈత కొడుతూ, మా అమ్మ కూడా ఉండి పనులన్నీ చేస్తూ, వ్యవసాయం చేస్తూ అట్లాగే చదువుకునేవాడిని. అట్లాంటి విశాలమైన గాలిలో పుట్టి తర్వాత పరిశ్రమకు వచ్చిన తర్వాత ఈ సిటీ రావటం జరిగింది. అంతకుముందు భీమవరం లాంటి ఒక టౌను, ఒక మినీ సిటీ. ప్రొద్దుటే గొబ్బెమ్మలు పెట్టడం, ముగ్గులు వేయటం, నెలంతా ఆ పండగ చేసి అక్కడి నుంచి ఈ గొబ్బెమ్మల్ని తీసుకుని పిడకలు చేయటం, ఆ పిడకలతోటి ఈ భోగి మంటలకి చిన్నప్పుడు మేము మా కరణం గారి దొడ్లోకి వెళ్ళి అక్కడ చెక్కలు ఉండేవి. ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఎందుకో తెచ్చుకు పెట్టుకున్నటువంటి చెక్కలు, వాసాలు, దూలాలు, దొంగలు ఇవన్నీ ఉండేవి. అవన్నీ అపహరించేసేవాళ్ళు. అవన్నీ ఎత్తుకొచ్చేసి భోగి మంటలు వేసేవాళ్ళం వాళ్ళ ఇంటి ముందే. అలాగే గోంగూర చేలు ఉంటాయి. ఆ గోంగూర చాలలోంచి గోంగూర పీక్ వచ్చేసి కట్టల కింద కట్టేసి పేదవాళ్ళ ఇంటి ముందు పెట్టేసేవాళ్ళం అన్నమాట. పొద్దుటే లేచి వాళ్ళు గోంగూర తీసేసుకునేవారు. ఈ చేలో అతనేమో కంప్లైంట్లు ఇచ్చేవాడు మా మీద. ఒకళ్ళొకళ్ళు వాడు వీడని తప్పించుకుని తిరిగేసేవాళ్ళం, దొరికేవాళ్ళం కాదు. అట్లాగే సంక్రాంతి పండుగ అద్భుతంగా ఉండేది. ముందుగా మీరు ఈ ఫీల్డ్లోకి రాకముందర ఒక లెక్చరర్గా పనిచేశారు, ఒక మంచి రచయిత కూడా. ఆ తర్వాత అసలు ఒక నటుడు అవ్వాలి అని మీకు ఎందుకు అనిపించింది? నాకు అనిపించలా. మరి ఎలా సాధ్యమైంది? ఎలా అయిందంటే, నేను రచయితగా కథలు చెప్తూ తిరుగుతున్న రోజుల్లో చెన్నైలో పినిశెట్టి రవిరాజ గారు నేను కథ చెప్పే పద్ధతి చూసి ఇతనిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అని గమనించారు. అది ఆ మహాదర్శకుడు యొక్క విజన్. ఎంతో ఫ్యూచర్ని ఆయన ఒక చూపుతోటి గమనించినటువంటి గొప్ప డైరెక్టర్ ఆయన. ఆయన చెప్తుంటే ఎంఎస్ గారు యమధర్మరాజు ఎంఏ సినిమాలో చెవిటి వేషం ఒకటి ఉంది, వేయండి అని అడిగారు. అడిగితే నేను అమ్మాయి వద్దండి, మళ్ళీ లెక్చరర్ పోస్ట్ పోతుంది, నేను ట్రబుల్స్ పడాల్సి వస్తుంది అన్న. అలా కాదని మీరు వేయండి, మీరు డెఫినెట్గా ఫ్యూచర్లో నంబర్ 1 ఆర్టిస్ట్ అవుతారు, గొప్ప నటుడు అవుతారు నేను చెప్తున్నాను. రోజు నా దగ్గరికి 100 మంది వేషాల కోసం వస్తారు.
నేను మిమ్మల్ని వేయమంటున్నా అన్నప్పుడు నేను అర్థం చేసుకుని ఆ వేషం వేశాను. ఆ వేషం ఆయనకి బాగా నచ్చింది. అట్లాగా నాకు వరుసగా 7 వేషాలు ఇచ్చారు. ఓకే. 7వ సినిమా రుక్మిణి. రుక్మిణిలో నాగబాబు పక్కన వేశా. ఓకే. అది బాగా రాణించింది. అది చూసిన ఈవివి సత్యనారాయణ గారు ఆయన మహత్తరమైన వేషం ఒకటి ఇచ్చారు మా నాన్నకి పెళ్ళి అనే సినిమాలోను. ఓకే. అఫ్ కోర్స్ అది తాగుబోతు వేషం అనుకోండి, కానీ మరి మీకు అసలు బ్రేక్ వచ్చింది మా నాన్నకి పెళ్ళి బ్రేక్ వచ్చింది మా నాన్న పెళ్ళి. దానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఈ ప్రస్థానంలో మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదా, వాటన్నిటికంటే అసలు తాగుబోతు పాత్ర అనగానే ఎంఎస్ నారాయణ గారే గుర్తొస్తారు. అసలు అంతగా లీనమైపోయారు అంటే దాని గురించి ఏమైనా స్టడీ చేస్తూ ఉంటారా, లేకపోతే ప్రతి మూవీలోనూ అదే క్యారెక్టర్ వస్తుంది కదా అని చెప్పేసి అల్లుకుపోతూ ఉంటారా? ఒక క్యారెక్టరు ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒక 10-15 చేస్తే మొనాటని వచ్చేస్తుంది, ఆడియన్స్ చూడరు. అయితే నేను చేస్తున్నటువంటి దాంట్లో ముఖ్యమైన రహస్యం ఏంటంటే ప్రతిదీ ఇంకా చూడడం, ఎప్పటికి కూడా వేయమండా కాదు. ఏంటంటే తాగుబోతు చేసే పనులు చేయట్లా. ఓకే. అంటే తాగి మర్డర్లు చేయటం, మానభంగాలు చేయటం, గృహదహనాలు చేయటం, ఇట్లాంటి ఒరే ఆడు తాగుబోతురా జాగ్రత్తగా ఉన్నాం మనం వాడితోటి అనే టైప్ ఆఫ్ వేషాలు కాదు చేసేవి. తాగుడు అనే దాన్ని కొంచెం అడ్డం పెట్టుకుని చిన్న తింగరతనం, చిన్న అమాయకత్వం, చిన్న అతి తెలివితేటలో వీటితోటి హాస్యాన్ని పండిస్తున్నాం. అవును. ఎప్పుడైతే నవ్వించేమో ఆ నవ్వులో ఈ తాగుడు అనేటటువంటి దురలవాటిని మర్చిపోతాం. అట్లాగా ప్రజలకి నేను వేసే వేషాలన్నీ నచ్చినాయి. మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది? నాకు బాగా నచ్చిన క్యారెక్టరు ఆ సినిమా బాగా ఆడలేదు కానీ రెవన్నా అనే సినిమాలో బి గోపాల్ గారు నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, సర్పంచ్ క్యారెక్టర్. ఓకే. అది తర్వాత నాకు నంది అవార్డులు వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ రామసక్కనుడికి నంది అవార్డు వచ్చింది. దాంట్లో నేను ఒక ఆటో డ్రైవర్. నాకు మూలశంక ఉంటుంది. మూలశంక ఉండే చోటు నడుం కింద నుంచి ఏ శరీర అవయవం చూపెట్టకుండా మొహంలో పరికించాలన్నారు వివి వినాయక్, దానికి కో డైరెక్టర్, సాగర్ గారు డైరెక్టర్. ఓకే. అంటే వాడికి మూలశంక ఉన్నట్టు వాడి ముఖ కవలికల్లో తెలవాలన్నారు. అంతే చేశా. ఆయన గైడ్ చేసినట్టుగానే అర్థం చేసుకుని చేశాను. నేను చేసేప్పుడు దాన్ని నంది అవార్డు వచ్చింది. ఓకే. ఒక అద్భుతమైన క్యారెక్టర్ అది. అట్లాగే సర్దుకుపోదాం రండిలో దాంట్లో ఒక కైకాల సత్యనారాయణ గారు, ఒక గుమ్మడి గారు, అట్లాంటి పెద్దవాళ్ళు వేసేటటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. దాంట్లో సౌందర్యకి ఫాదరు, జగపతి బాబుకి మాంగారు, అన్నపూర్ణమ్మకి భర్త. ఎంత పుట్టోళ్ళు అన్ని డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారంటే దానికి నంది అవార్డు. లెక్చరర్గా ఉన్నప్పుడు మీరంటే స్టూడెంట్స్కి పాఠాలు మీరు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక నటుడు మీరు అయిన తర్వాత డైరెక్టర్ ఎలా చెప్తే దాన్ని అర్థం చేసుకొని మీరు చెయ్యాలి. సో ఆ వేరియేషన్ మీరు ఎలా భావిస్తారు? నేను లెక్చరర్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఒక మాట చెప్పేవాడిని, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు జనరల్గా, అది ఓకే, కానీ లెర్నింగ్ ఈజ్ పవర్. ఎందుకంటే ప్రతి మానవుడికి మరణించే లోపు ప్రపంచం అంతా తెలియదు. ఒకడికి ఫిజిక్స్ అంతా తెలుస్తుంది, ఒకడికి కెమిస్ట్రీ అంతా తెలుస్తుంది, ఒకడికి జాగ్రఫీ అంతా తెలుస్తుంది, ఒకడికి యాక్షన్ అంతా తెలుస్తుంది, ఒకడికి డైరెక్షన్ అంతా తెలుస్తుంది, కానీ అన్నీ తెలిసిన వాళ్ళు ఉండరు. అన్నీ తెలిసిన శక్తే భగవంతుడు అని మనం నమ్ముతుంటాం, ఏదైనా శక్తి ఉంటే. అంచేత నేను పాఠాలు చెప్పేప్పుడే లెర్నింగ్ ఈజ్ పవర్ అనేది నేను నేర్చుకున్నాను. నేను వాళ్ళకి చెప్పాను విద్యార్థులకి. కాబట్టి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి డైరెక్టర్స్ దగ్గర లెర్నింగ్ ఈజ్ మై పవర్. ఎందుకంటే అందరు డైరెక్టర్లు ఒకలా చెప్పరు, అందరి బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉండదు, అందరి తెలివితేటలు ఒకలా ఉండవు. అన్నీ నేర్చుకోవటమే మనం నటుడుగా రాణిస్తాం. మీరు ఇంతవరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదా, అయితే మీరు చేయని క్యారెక్టర్ ఏదైనా ఉందా? అంటే ఆ క్యారెక్టర్ నేను చేసుంటే బాగుండేది, నాకు ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్ రాలేదు, అలాంటి డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా మీకు? నాకు ఒక డ్రీమ్ రోల్ ఉంది. నేను ఒక చోట వాడిని చూశాను, ఎక్కడో మా స్నేహితులతో కలిసి ఎవరినో, ఒక బ్రోకర్ దందాలు చేయటానికి ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి వాడి స్టైల్ ఆఫ్ అప్రోచ్, వీడు జడుచుకుంటాడు అనమాట యువతలుడు. వాడు తప్పు కాదు వాడు చేస్తున్నది అని వీడు ఒప్పుకుంటాడు. అట్లాంటి క్యారెక్టర్ ఒకటి చూసాను నేను. కొంతమంది డైరెక్టర్లకు చెప్తాను,
చేస్తే ఆ ఆడియన్స్ చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. మరి నటుడిగా ఇంత బిజీ అయిపోయారు కదా, మీలో ఒక మంచి రచయిత కూడా ఉన్నారు, మరి ఆ రచయితని మీరు మిస్ అయ్యారు? రచయిత అనేవాడిని ప్రపంచంలో ఏ మనిషి మిస్ అవడండి. కొంతమంది రాయకపోయినప్పటికీ వాళ్ళలో కూడా రైటర్ ఉంటాడు. వాళ్ళు నోటితో చెప్తారు, ఏమంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. ఆ చెప్పింది రచయితే. కొంతమంది పేపర్ మీద రాసి ప్రింట్ చేయించుకుంటారు, వాళ్ళు రచయితలుగా మనకు తెలుస్తారు తప్ప ఇలా ప్రింటింగ్లో అయ్యి వేయించుకోకుండా చెప్పేవాళ్ళు మనకు తెలియదు. రైటర్ అంటే ప్రతి మనిషిలో ఒక రైటర్ ఉంటాడు. అది ఎక్కువ తక్కువని బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళు అనుకునే వాళ్ళు రాయలేరు కాబట్టి వాళ్ళ రచన మనకు తెలియదు. అట్లాగే నేను ఇప్పుడు యాక్ట్ చేసేటప్పుడు ఒక రైటర్ బయటకు వస్తుంటాడు, వచ్చి అక్కడ ఏదన్నా ఒక మంచి తోచినప్పుడు ఏమంటే ఇక్కడైతే ఇలా చమత్కారం బాగుంటుందా, అది బాగుంటుందా అంటామే. ఆ రైటర్ ఇప్పుడు మన వెనకాల ఉంటాడు. అది ఉన్నటువంటి వాడికి ఈ రచనా సౌలభ్యం ఉండడం వల్ల ఈ చెప్పేటటువంటి స్క్రిప్ట్లో గ్రిప్ ఉంటుంది. ఆ గ్రిప్ నటుడుగా నాకు పనికి వస్తుంది. మరి 2-3 సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు కదా, మరి ఒక దర్శకుడు అవ్వాలని ఎందుకు అనిపించింది? 2 సినిమాలు చేశాను నేను. 1 కొడుకు, 2 భజంత్రీలు. అవి సినిమాలు బాగున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మనకు చేత కాలేదు. ప్రమోషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్. ఆ మేకింగ్ మనకు చేత కాకపోవడం వల్ల మనం వెనకబడ్డాం. దట్స్ ఆల్, అంతే. ఓకే, అయితే ఒక దర్శకుడిగా చూసాము, ఒక నటుడిగా చూస్తూనే ఉన్నాము, ఒక లెక్చరర్ కూడా ఇప్పుడు మా అందరికీ తెలుసు. రచయితగా కూడా నేను సినిమాలు రాశా. ఫస్ట్ ప్రతిష్ట, అలెగ్జాండర్, పేకాడు పాపారావు, ప్రయత్నం, ఇట్లాంటి సినిమాలు ఒక 8 సినిమాలు రాశాను. తర్వాత ఆర్టిస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు దూకుడు సినిమాలో మీ క్యారెక్టర్ చూస్తూ ఉంటే కనుక ఒక హీరో అవ్వాలని, జెనీలియా మీ పక్కన హీరోయిన్ కావాలని అనుకుంటూ ఉంటారు కదా, మరి నిజ జీవితంలో మీరు ఎందుకు హీరో కాకూడదు? ఎందుకు కాకూడదు? డెఫినెట్గా కావచ్చు. ఇదిగో ఎవరో ఒక సినిమా తీస్తున్నారు గజదొంగ అని, దాంట్లో హీరో క్యారెక్టర్. అది చాలా చిన్న సినిమా, అది ఎప్పుడు తీస్తారో ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇంకొక సినిమా ఏదో ఇప్పుడు ప్రపోజల్ వచ్చింది, చేస్తున్నాను త్వరలో. ఎందుకంటే అంతకుముందు 2-3 వచ్చినా నేను అది చేయనన్నా. ఎందుకు చేయనన్నానంటే ఒక హీరోయిన్ పక్కన హీరోగా కంపోజ్ చేశారు, అది మంచి పద్ధతి కాదు. మన ఏజ్ ఇస్ డిఫరెన్స్. నాది ఇప్పుడు తండ్రి వయసు తప్ప వరుడు వయసు కాదు. సో అట్లాంటి కంపోజిషన్స్ వద్దండి. అలా కాకుండా నా వయసుకి సరిపడిన క్యారెక్టర్ నాకు, హీరోయిన్ వయసుకి సరిపడిన క్యారెక్టర్ హీరోయిన్కి పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి నవ్వొచ్చే చిత్రాన్ని ప్లాన్ చేసుకుని వచ్చారు. అది ఈ సంవత్సరం అవ్వచ్చు. మరి అది హాస్యం వరకేనా? జెనీలియాతో మీరు కలిసి హీరోగా యాక్ట్ చేయాలనుంది, లేకపోతే నిజ జీవితంలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ముందు సీక్రెట్ రివీల్ చేసినట్టు ఉంటుందేమో, కానీ నాకు ఆ జెనీలియా కావాలి అని అడిగినటువంటి దాని నుంచే పట్టుకొస్తున్నారు. అతనికి ₹1 రివార్డు వచ్చింది. రివార్డు ఈయనకి ఇచ్చారు, మహేష్ బాబు గారు. ఇచ్చినప్పుడు జెనీలియా ఇదని అడిగా, అప్పుడు దొరకలా. కానీ దాని నుంచి పట్టుకొచ్చి దీన్ని చేస్తారు. యాక్షన్లో కూడా ఒక బిట్ చేశారు. ఈ పండుగ రోజున మీ వాల్యుబుల్ టైంని మా కోసం వెచ్చించి మాతోటి, మా ప్రేక్షకులతోటి బోల్డ్ విశేషాలని పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.